అమరావతి పునర్నిర్మాణం చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, దాని మీద మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం చేస్తారు నమ్మకం మీకు ఉందా? ఉందండి, ఎలాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఎందుకంటే మా పిల్లలు పాడవకుండా గంజాయిని అరికట్టారు. ఏంటి పిల్లలు మత్తు పానీయాలకి అలవాటు పడిపోయి తల్లుల మీదే దాడులు చేసే రోజులు గతంలో, అయితే ఈరోజు అంతా కొంచెం మెరుగైపోయింది. అంత మెరుగు తెచ్చిన వాళ్ళు మా పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అంటే కృష్ణానది పక్కనే ఉంది, వరద వస్తే మునిగిపోతుంది, ఇదంతా ఎందుకు, అందుకే మేము 3 రాజధానులు అన్నాము అని వైసీపీలు అంటున్నారు. అండి మేము పుట్టి పెరిగింది ఇక్కడే, పక్క ఊరి నుంచి రాలా. మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. అది మునిగిద్దో మునగదో మాకు తెలుసు అండి. కావాలని చేస్తే ముంచేస్తే చెప్పలేము, కానీ అదైతే మునగదు. అంటే ఇప్పుడు వాళ్ళకు వైసీపీలు అంటున్నారు కావాలని పథకాలు ఇవ్వకోకుండా అమరావతి నిర్మాణంకి డబ్బులు తరలిస్తున్నారు, అది ఇది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? పథకాలు మాకు ఇవ్వకపోయినా బాధ లేదండి, మాకు చదువు వైద్యం అయితే చాలు. ఎందుకంటే ఈరోజు మొన్నే హార్ట్ అటాక్ వచ్చింది ఒక అతనికి, మీరు మీడియాలో వచ్చింది చూసారో లేదో జనాలు, మాకైతే తెలియదు. 45,000 రూపాయల ఇంజెక్షన్ చేస్తే అతను బతికి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు అలాంటివి జరుగుతాయి. గత ప్రభుత్వంలో ఏంటంటే అంబులెన్స్ రాకుండానే చనిపోయేవాడు, అంబులెన్స్ కూడా వచ్చేది కాదు ఫోన్ చేస్తే. అంటే ఒక రాజధాని బెటర్ అంటే 3 రాజధానులు బెటర్ అంటారా? ఒక రాజధాని బెటర్. ఎందుకని ఒక రాజధాని అంటున్నారు? ఒక రాజధాని అంటే అందరికీ అనుకూలంగా చేశారు, అందరికి అనుకూలంగా ఉంది. రాజధాని పెట్టింది కూడా మన ఏపీ ప్రభుత్వం అంతా అనుకూలంగా పెట్టారు. ఎక్కడో తీసుకెళ్లి పెట్టి వీళ్ళు ఇబ్బందులు పడి అక్కడ పెట్టి వాళ్ళు ఇబ్బందులు పడేది కాదు. ఒక దగ్గర ఉంటే అందరికి అనుకూలంగా ఉంటది. ఎందుకంటే మాకు బాధేసిద్ది, అక్కడ పెట్టారు మేము అక్కడికి వెళ్ళాలా, ఏదైనా పని ఉంటే అక్కడికి వెళ్ళాలా అని జనం అనుకోకుండా చక్కగా అందరికి అందుబాటులో పెట్టారు. బాగుంది. అమరావతి పునర్నిర్మాణం చేసినందుకు చాలా సంతోషపడుతున్నారు జనాలు కూడా. ఎందుకంటే ఈరోజు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేక మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి తల్లిదండ్రుల మీద దాడి చేసి అక్క చెల్లెల మీద దాడి చేసి ఘటనలు ఉన్నాయి. ఈరోజు అన్నీ అరికట్టుకుంటూ వస్తుందంటే ఈ ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం. మేము లేడీస్ అంతా చాలా సంతోషకరంగా ఉన్నాము, సంతోషపడుతున్నాము, ధైర్యంగా ఉన్నాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన మద్య విధానం ఎలా ఉంది, గత గవర్నమెంట్లో మద్య విధానం ఎలా ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో మద్యపానికి సంబంధించినంతవరకు మద్యపానం ప్రభుత్వమే టెండర్లు పిలిచి బార్లు కానీ బ్రాందీ షాపులు కానీ ఇవ్వటం జరుగుతుంది. అది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఏంటంటే మద్యం మీద, మద్యాన్ని విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పద్ధతి లేకుండా, ఎక్సైజ్ సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్కి వెళ్ళేలాగా జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున సంపద సృష్టించుకున్నారు ఈ మద్యం దాంట్లో. అలానే ఇప్పుడు మద్యానికి గతం మద్యం తేడా ఏమైనా ఉందా? చాలా తేడా ఉంది. ఇప్పుడు మద్యం పాలసీ సంబంధించి ప్రభుత్వం ఎక్సైజ్ చేస్తుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఉన్నటువంటి చోటా మోటా నాయకులందరూ కూడా కోటీశ్వర్లు 100 కోట్లు సంపాదించి సినిమాలు తీసిన పరిస్థితి, సినిమా యాక్టర్లను బెదిరించే పరిస్థితి, ఇళ్లాలకు కొన్న పరిస్థితి మనం చూస్తుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున 666 కలెక్షన్ల కంటే జగన్మోహన్ రెడ్డి మద్యం మీద వచ్చినటువంటి కలెక్షన్లు పెద్ద ఎత్తున వచ్చాయని పార్లమెంటులో ఒక ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున 100,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకా అనుచరులు పెద్ద ఎత్తున సంపద మద్యం మీదే ఎక్కువ సంపాదించుకున్నట్టుగా మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు డీజిల్ పేమెంట్ ఉందా? అప్పుడు డీజిల్ పేమెంట్ లేదు, ఎక్కడా కూడా లెక్క లేదు, జమ లేదు. 4,500 బ్రాందీ షాపులు ఉంటే 4,500 లక్షలు
కోట్ల రూపాయల వ్యాపారాన్ని 50 కోట్లు సంబంధించిన మద్యాన్ని 400 కోట్ల రూపాయలు రోజుకి సంపాదించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడటం జరిగింది. అంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఇది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మద్యం పాలసీ ఈ గవర్నమెంట్ లోనే వచ్చింది, ఇది అంత గతంలో అవినీతి జరగలేదు, అంత బాగానే ఉంది, కావాలనే కక్ష కట్టి అరెస్ట్ చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. మద్యం పాలసీ అనేది నువ్వు తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ నీది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చినటువంటి ఎక్స్చేంజ్ పద్ధతి ఇప్పుడు కాదు. రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ దేశం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఉన్నటువంటి మద్యం పాలసీని నువ్వు కొత్తగా ఏదో చంద్రబాబు నాయుడు కొత్తగా తీసుకొచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ మద్యం పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. నవ్వుతారు రాష్ట్ర ప్రజలు. అలా మాట్లాడొద్దని ఆ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆ పెద్ద నాయకుడు కూడా వైసీపీ పెద్ద నాయకుడు కూడా చెప్పాల్సింది. మద్యం డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిందంటారు? జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్కి వెళ్ళింది. రోజువారీ లెక్క ప్రకారంగా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే అసెంబ్లీలో పార్లమెంటులో ఒక ఎంపీ కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలందరం కూడా కళ్ళ కట్టినట్టు చూసి ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేదా అన్ని డబ్బులు కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా రాత్రికల్లా తాడేపల్లి ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది. అక్కడంతా ఎదురుదాడి చేస్తున్నారు కదా. అది ఖచ్చితంగా ఇది ఎదురుదాడి అనాలి. చెప్తే ఇది కొత్త పాలసీ అని చెప్పడం ఎదురుదాడేగా. ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఈ పాలసీ అంటే గత 1947 నుంచి ఉన్నటువంటి పాలసీని నువ్వు కొత్తగా తీసుకొచ్చి మాట్లాడడం అంటే ఎదురుదాడి చేయడం కదా. ఇది ఎదురుదాడి చేయడం మంచి పద్ధతి కాదు. మీ అంత దుర్మార్గంగా పాలించే వ్యక్తి కాదు నారా చంద్రబాబు నాయుడు. అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పంటారా? చట్టం పని చేసుకోవాలి కాబట్టి చట్టం పని చేస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ మైనారిటీలకు ఒకేసారి వేతనం ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజున చిన్న సంఘాలు సైతం కూడా అలాంటి వేతనం పొందుకొని ఒక్కసారిగా లబ్ధిగా అన్ని వేల రూపాయలు రావటం వల్ల వాళ్ళ సంఘాలను బాగు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్కి ఇలాగ ఒకేసారి ఇవ్వటం మీకు ఎలా అంటే? నేను చాలా ఆనందంగా ఉన్నాను సార్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎలా ఉపయోగపడిద్ది అనుకుంటున్నారు మీకు ఒకేసారి రావటం వల్ల? ఒకేసారి రావటం వల్ల మీకు తెలియదు ఏముంది. సంఘాలు చాలామంది అనుకుంటున్నారు ఫారెన్ నుంచి డబ్బు వస్తుంది, క్రిస్టియన్స్ బాగా లబ్ధి పొందారు కనుక క్రిస్టియన్స్ ధనవంతులు, వాళ్ళకేంటి వేతనాలు ఇవ్వటం అనేది ఒక విమర్శ ఉంది. ఫారెన్ నుంచి ఎవరికీ డబ్బు రావట్లేదండి. ఉన్న వారి యొక్క ప్రార్థనా విధానంలో సంఘాలు వెదిగినాయి. అంటే ఇప్పుడు గతంలో గవర్నమెంట్ కరెక్ట్ గా ఈ గవర్నమెంట్ కి తేడా ఏమైనా ఉందా? ఉంది సార్. స్టేట్ లో నెంబర్ 1 చంద్రబాబు అండి. ఆయన సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తి అండి. క్రైస్తవులను అలాగే చూస్తున్నాడు, ముస్లిమ్స్ను అలాగే చూస్తున్నాడు, హిందూస్ను కూడా అలాగే చూస్తున్నాడు. ఆయనలో ఏ రకమైనటువంటి అనాలోచన లేదు. ఎస్పెషల్లీ క్రిస్టియన్స్గా అడిగారంటే వీఆర్ హ్యాపీ. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీకి గత గవర్నమెంట్ లో మేము అది చేస్తున్నాము, చాలా ఇచ్చాము, అది ఇది అని అన్నాను. పేరుకు జగన్ క్రిస్టియన్ అని పేరు పడిందండి. ఆయన క్రిస్టియన్ ఆలోచన లేదండి. క్రిస్టియన్స్కి ఆయన దూరం అండి. ఒక మాట చెప్పాలంటే మీరు పిక్చర్ చూశారు ఈ యొక్క 5 ఏళ్లలో ఆయన ఎక్కువగా క్రిస్టియన్స్ని ఎక్కడ ప్రేమించినట్టు కనపడింది అనేది నాకు చెప్పండి. ఆయన భయస్సుడండి, క్రిస్టియన్ కాదు అతను. అలా అని సెక్యులర్గా కూడా చెప్పుకోలేని పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీ క్రిస్టియానిటీకి ఎలా ఉంది? బ్రహ్మాండంగా సార్. భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది. ఆయనకి ఎవరికి దడవడు. రాజకీయాల కోసం విశ్వాసాన్ని విస్మరించడు. ఆయన హిందూ అని మాకు తెలుసు కదా.